హాయ్, దిస్ ఇస్ సృజన రాఘవ్. ఈరోజు నేను మీకు చెప్పబోయే క్లాస్ నెయిల్ ఆర్ట్, జెల్ నెయిల్. జెల్ ఎక్స్టెన్షన్ ఎలా చేయాలి, అలాగే జెల్ నెయిల్ ఫామ్ ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ జెల్ నెయిల్ ఎక్స్టెన్షన్ కోసం మనకి ఏమేమి కావాలనేది చూద్దాం. ఫస్ట్ బిల్డర్ జెల్ అయితే తీసుకోండి. అలాగే జెల్ టిప్స్ అని ఉంటాయి, నార్మల్ ఎక్స్టెన్షన్ టిప్స్ కాదు, జెల్ టిప్స్ అంటాం వీటిని. వీటికి మెజర్మెంట్స్ కూడా వస్తాయి కొన్నిటికి. అలాగే ఇలాంటి క్లిప్స్, జస్ట్ మన టిప్ ని అండ్ ఫింగర్ ని అటాచ్ చేసేలాగా ఒక క్లిప్ వస్తుంది, ఇలాంటివి తీసుకోండి. అండ్ ఇలాంటి బ్రష్ తీసుకోండి, ఇది మాత్రం సరిపోతుంది. సో ఆర్ట్ చేయడానికి మళ్ళీ ఏం కావాలో చూద్దాం. అలాగే మీరు జెల్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ లో ఇన్బుల్స్ కూడా వాడచ్చు. ఇప్పుడు నేనైతే నెయిల్ ఫామ్ చేయడం ఒక్కటే చూపిస్తాను, తర్వాత ఎక్స్టెన్షన్ ఎలా పెట్టాలి అండ్ దాంతో ఇన్బుల్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను మనం క్లయింట్ నెయిల్ తీసుకున్నాక దానికి ఎగ్జాక్ట్ ఎంత సైజ్ కావాలో ఈ టిప్స్ ని ఇలా పెట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. టిప్ పెట్టినాక ఇది మన నెయిల్ వాల్స్ లోపలికి ఎగ్జాక్ట్ ఇలా అటాచ్ అయ్యి ఉండాలి. సో ఇలా అలాంటి సైజునే తీసుకోవాలి. ఎక్స్టెన్షన్ లాగా ఎగ్జాక్ట్ నెయిల్ ప్లేట్ ఎంత ఉందో అంత ఉండకూడదు. నెయిల్ ప్లేట్ నుంచి ఒక పాయింట్ కిందకి వాల్స్ ని అటాచ్ చేసేలాగా, వాల్స్ ని టచ్ చేయేలాగా అంతవరకు ఉంటేనే నెయిల్ అనేది ప్రాపర్ గా ఫామ్ అవుతుంది. లేదంటే గ్యాప్స్ వచ్చేస్తాయి. ఓవర్ గా ఉండిందంటే వాల్స్ కూడా నెయిల్ ఫామ్ అయిపోతుంది. సో ప్రాపర్ గా నెయిల్ నుంచి వాల్ కి మధ్యలోకి ఇలా కంప్లీట్ ఫిల్ చేసేలాగా సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ నేను టిప్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. సో నెయిల్ ప్రెప్ అయితే తను ఆల్రెడీ చేసేసింది. తన కుటికల్ని సోక్ చేసేసి కట్ చేసేసారు. అలాగే తన నెయిల్ ప్లేట్ ని రఫ్ చేసేసారు. సర్ఫేస్ మొత్తం రఫ్ అయిపోయింది. డీహైడ్రేట్ ఆల్సో అప్లై చేస్తున్నారు. డైరెక్ట్ గా నేను జెల్ నెయిల్ చేసేస్తున్నాను. ప్రోడక్ట్ ని బ్రష్ తోటి పిక్ చేసేటప్పుడు ఇలా ఇలా రొటేట్ చేసుకున్నారంటే కట్ అయిపోతుంది. ఇలా ప్రోడక్ట్ ని స్టార్టింగ్ నుంచి ఇలా ప్లేస్ చేయి. దాన్ని నీ వైపుకి ఇలా డౌన్ టౌన్ లో మార్చుకున్నాక కొంచెం ఇలా ఇలా స్ప్రెడ్ చేయి కిందకి. సో దీన్ని ప్రాపర్ గా ఇలా పట్టుకొని మీ నెయిల్ కొంచెం ఇలా పైకి లిఫ్ట్ చేయండి. నెయిల్ కి ఇలా ఒక్కసారి ప్రెస్ చేశాక మీ నెయిల్ తీయకూడదు. ఇలా మనం టిప్ ఎలా పెడతాం, పై నుంచి పెడతాం. అట్లనే దీన్ని ఇలా కొంచెం ముందున ప్లేస్ చేసి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి వెంటనే నేరుగా తిప్పండి. ఇదే జెల్ తోటి తీసేయండి. సో ఇప్పుడు ఏంటంటే మన నెయిల్ అయితే క్యూర్ అయిపోయింది. ఈ క్లిప్ తీస్తున్నాను. క్లిప్ తీసాక దీన్ని ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసి లెఫ్ట్కి ఒకసారి, సైడ్కి ఒకసారి వచ్చేసింది. సో మీరు అబ్జర్వ్ చేశారంటే చాలా స్ట్రాంగ్ గా హార్డ్ గా అనేది ఇది ఫామ్ అయిపోయి ఉంటుంది. సో మీకు కావాల్సినట్టుగా ఇది కట్ చేసేసుకొని దీన్ని ఫైల్ చేసేసుకోవచ్చు. అలాగే దీని మీద ఎలాంటి నెయిల్ అయినా డిజైన్ చేసేయచ్చు ఆర్ట్ అనేది. సో మీ నెయిల్ ని ప్రాపర్ గా ప్రొటెక్ట్ చేయండి. ఇలానేనండి మనం నెయిల్ అయితే ఫామ్ చేసాము. దీని మీద మనకు నచ్చిన ఆర్ట్ అయితే చేయొచ్చు. సో నెయిల్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఫామ్ అయిపోయింది. సో మీరు మిగతా ఇట్లా పెట్టండి, బాగుంది కదా.